వినాయక చవితి రోజు మొదలుపెట్టి వినాయక నవరాత్రులు ముగిసిన తర్వాత గణేషుని నిమజ్జనానికి తీసుకువెళ్ళేటప్పుడు గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా అంటూ తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తాం కదా. ఆ మోరియా అంటే అర్థం ఏమిటో తెలుసా మీకు? వినాయక చవితి వేడుకల్లో గణపతి బప్పా మోరియా అంటూ నినదిస్తాం. కానీ మోరియా అనే మాటలకు అర్థం ఎవరికీ తెలియదు. మరి మోరియా అనే మాట నినాదంగా ఎలా మారింది? ఆ పదానికి గల అర్థం ఏమిటి? దాని వెనక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం. మోరియా అసలు కథ. 15వ శతాబ్దంలో మోరియా గోసాన్ అనే సాధువు ఉండేవాడు. అతను మహారాష్ట్రలోని పూణేకు 20 కిలోమీటర్ల దూరంలో చించ్వాడి అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు చించ్వాడి నుంచి మోరేగాన్ వరకు రోజు కాలినడకన వెళ్ళేవాడు. ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడి కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట. కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో తెలుసుకోవటానికి మోరియా అక్కడున్న నదికి వెళ్ళాడు. కలలో గణపతి చెప్పినట్టుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది. ఆ విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా గోసాన్ ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట. మోరియా గోసాని పాదాలకు తాకి మోరియా అనటం మొదలుపెట్టారట. మోరియా గోసాన్ నిజంగా మంగళమూర్తియే అంటూ మొక్కారట. నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించారట. మోరియా గొప్ప భక్తుడయ్యాడు కాబట్టి నాటి నుండి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసాని పేరు గణపతి ఉత్సవాల్లో భాగమైపోయింది. ఆనాటి నుండి గణపతి బప్పా మోరియా అనే నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది. భక్తవల్లభుడైన వినాయకుడి సేవలో మోరియా గోసాని తరించిపోయాడు. అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి బప్పా మోరియా పూడ్చవర్సి లౌకర్య అని మరాఠీలో నినదిస్తాం. ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియాకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటారు అనడానికి మోరియా గోసాని జీవిత కథనే నిదర్శనం. అందుకే నిమజ్జనం టైంలో గణపతి బప్పా మోరియా అంటూ నినదిస్తూ ఉంటాం. ఇది అసలు కథ.